బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ మేయర్ పీఠంపై కాంగ్రెస్ కన్నుపడినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే బీజేపీ ఎంతో వ్యూహాత్మకంగా అక్కడ పుంజుకుంది, మొత్తానికి పీఠాన్ని దక్కించుకుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ పీఠాన్ని దక్కించుకోవాలని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. కరీంనగర్ మేయం పీఠంపై కాంగ్రెస్ కన్ను వేసింది. కరీంనగర్ మేయర్ దక్కించుకోవాలి అని టార్గెట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కీలక నేతలకు బాధ్యతలు అప్పగించారట సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్, ఎంఐఎం ఇతరులతో కలిసి మేయర్ పీఠం కోసం కసరత్తు ప్రారంభించినట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. కరీంనగర్ మేయర్ కోసం అవసరమైన కార్పొరేటర్లు మొత్తం 34 మంది. అయితే బీజేపీకి 30 మంది కార్పొరేటర్లు ఉన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్కు 14 సీట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్కి 9, ఎంఐఎంకు 3 సీట్లు వచ్చాయి. ఏఐఎఫ్బికి 2 సీట్లు, ఇతరులకు 8 చోట్ల గెలుపు సాధించారు. అయితే ఇప్పటికే బీజేపీకి మద్దతు తెలిపారు 2 ఏఐఎఫ్బి కార్పొరేటర్లు. మరో 2 స్వతంత్రులు కూడా బీజేపీకి మద్దతు తెలిపారు. మొత్తం 34కి బీజేపీ బలం చేరుకుంది. ఇక బండి సంజయ్ ఎక్స్ అఫీషియో ఓటుతో కలుపుకొని మేయర్ని దక్కించుకునే ఛాన్స్ ఎక్కువగా బీజేపీకే ఉంది. అయితే బీజేపీకి మద్దతు తెలిపిన ఇతరులను తమ వైపు తిప్పుకోవాలి అని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కసరత్తు చేస్తూ కీలక నేతలకైతే బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది. అవసరమైతే బీజేపీలో చీలిక తీసుకువచ్చి ఎట్టి పరిస్థితుల్లో కరీంనగర్ పీఠాన్ని తీసుకోవాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే బీజేపీ విజయోత్సవాలు జరుపుకుంటుంది. కరీంనగర్ని పీఠం దక్కించుకున్నాము అని బండి సంజయ్ నేతృత్వంలో వీరందరూ కూడా ఆనందోత్సవాలు జరుపుకున్నారు. మొత్తానికైతే బండి సంజయ్కి సహకరించడానికి వీరందరూ కూడా సానుకూలంగా ఉండి మద్దతు ఇచ్చినట్టుగా కూడా ప్రకటించారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ అయితే వ్యూహం రచిస్తుంది. మరి అభ్యర్థులు ఏ విధంగా, కార్పొరేటర్లు ఏ విధంగా స్పందిస్తారు, మరి బీజేపీలోనూ కొనసాగుతారా, కాంగ్రెస్కి ప్రలోభాలకి వారు ఓకే అయిపోయి వారి వైపు తిరుగుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు కార్పొరేటర్ల ఆలోచనతోనే మరి కాంగ్రెస్కి మద్దతు ఇస్తారా, బీజేపీలో ఉండి గెలుపుని వారికి అంటకడతారా అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. వీరి నిర్ణయం మీదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యూహం రచిస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారమే కదులుతుందా పీఠము, లేకపోతే బీజేపీ దాన్ని ఇప్పటివరకు గట్టిగా పట్టుకుంది కాబట్టి బీజేపీకే అది ఉండిపోతుందా అనేది కూడా మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. మొత్తానికైతే కాంగ్రెస్ వ్యూహ రచన అయితే చాలా భారీగా ఉంది. రేవంత్ రెడ్డి ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడా కూడా ఏ చిన్న అవకాశం ఉన్నా వదులుకోకుండా ఖచ్చితంగా మిగిలిన వారిని, అటు బీఆర్ఎస్కి సంబంధించిన వారు కావచ్చు, బీజేపీకి సంబంధించిన వారు కావచ్చు, ఎవరైతే వారిని ఖచ్చితంగా వారి పార్టీలోకి తీసుకొని అక్కడ అధికారాన్ని సంపాదించాలి అనే వ్యూహంతో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా కీలక నేతలకు టార్గెట్ ఇచ్చి వారి వైపు తిప్పుకునే విధంగా ఆపరేషన్ ఆకర్షణ లాగా ప్రారంభించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ మేయర్ పీఠాలను దక్కించుకునే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తుంది.